కళ్ళు మూసుకుంటే కాలుష్యమే, మాట్లాడకపోతే మరణమే. కాలువ కాదిది, రసాయనాల నాల. ఫ్యాక్టరీల కోసం ప్రకృతిని చంపేస్తున్నారా? మంచినీటి చెరువులో కనీసం చేపలు కూడా బతకలేని దుస్థితి. అధికారుల మౌనం దేనికి సంకేతం? భవిష్యత్ తరాలకు మంచినీరు కూడా ఇవ్వలేమా? ఫార్మా కంపెనీల ధనదాహానికి బలవుతున్న చేపలు, సాధు జంతువులు. రండి, వెల్కమ్ టు టీసీ న్యూస్. నేను వంశీకృష్ణ. మనం కర్కపట్ల బయోటెక్ పార్క్లో ఉన్నాము, మన ఎపిసోడ్ 2లో ఉన్నాము. అయితే లాస్ట్ టైం మనము ఎక్కడైతే చూపించామో సేమ్ అదే స్పాట్కి వచ్చాము. మనకు అందిన సమాచారం ప్రకారం లాస్ట్ టైం కంటే కూడా ఇప్పుడు పొల్యూషన్ అనేది ఎక్కువైంది ఈ 10 రోజుల్లో అన్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. చూద్దాం మరి కిందికి వెళ్ళి ఎట్లా అంటే పరిస్థితి లాస్ట్ టైం ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది అనేది చూసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. అయితే లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసినట్టుగా అప్పుడైతే మనం అటు సైడ్ వెళ్ళి చూపించే ప్రయత్నం చేశాము. మీకు అప్పుడే మాట చెప్పాను, దీనిపైన మన పోరాటం అయితే కొనసాగుతుందని. అయితే అనుకోని విధంగా, ఊహించిన విధంగా మేము ఇక్కడికి వస్తే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ కనీసం నిలబడలేని పరిస్థితి ఉంది. మీరు చూసుకోవచ్చు, మాస్క్ వేసుకొని గ్లౌజ్ పెట్టుకునే పరిస్థితి ఎందుకుందంటే, మీరు ఇక్కడ ఒకసారి కెమెరామెన్ అరుణ్ ఇక్కడ చూపించే ప్రయత్నం చేయండి. చాలా దారుణం అని కూడా చెప్పడం కూడా చిన్న విషయం. దీనికి మీరు ఒకసారి విజువల్ చూసే ప్రయత్నం చేయండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇప్పుడు ప్రస్తుతం చూడొచ్చు. అట్టలులాగా ఇట్లా ఏదైతే మనకు పాల మీద మీగడ కడితే ఎలా కడుతుందో అలా అంతా చాలా మందంగా ఈ కెమికల్ అనేది వ్యర్థాలనేటువంటి ఎట్లా ఫామ్ అయ్యా మీరు చూడొచ్చు. చాలా దుర్వాసన వస్తుంది. మీరు దానిపైన వాడుతున్న ఈగలను కూడా చూడొచ్చు. చాలా దుర్వాసన, చాలా కళ్ళకు కూడా కొంచెం మంటలాగా ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఎవరైనా కానీ వచ్చిన ఒక 5 నిమిషాలకు మించి ఇక్కడ ఉండలేని పరిస్థితి అయితే ఉంది. మీరు చూడొచ్చు విజువల్స్లో. చాలా దారుణంగా భయంకరమైన పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ రండి అరుణ్, ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఎక్కడి నుంచి అయితే మనకు నాలా మీరు ముందు చూడొచ్చు, ఈ బస్సెస్ ఇట్లా అని ఉన్నాయి కదా, అక్కడ చూడొచ్చు. అక్కడి నుంచి వాటర్ అనేవి డ్రైన్ వాటర్ కానీ రెయిన్ వాటర్ కానీ అన్నీ అక్కడి నుంచి వచ్చి ఈ డైరెక్ట్ ఇక్కడ ఈ చెరువులో, ఈ లింగాల చెరువు అని పిలువబడే చెరువులో కలుస్తుంది. మీరు అక్కడి నుంచి చూడొచ్చు. ఇప్పుడు నా వెనుక రండి, ఒకసారి ముందు రండి. ఇక్కడ చూడొచ్చు, అది ఒక భాగము. ముందర చూడండి, ఇక్కడ వచ్చి చూసే ప్రయత్నం చేయండి ఎలా ఉందో. అసలు ఇది వాటరా భూమి అన్న విధంగా కలిసిపోయి ఉంది. మీరు విక్రమ్ కర్ర తీసుకుంటారా, మీకు లైవ్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఎంత డెన్సిటీ ఉందో ఇది. లాస్ట్ టైం మనం వచ్చినప్పటికీ ఇప్పటికీ ఇంకా వ్యర్థాలు కూడా ఎక్కువయ్యాయి. మీకు లైవ్లో చూపించే ప్రయత్నం చేస్తాను కదండి. కరెక్ట్ విక్రమ్, చూడొచ్చు. మీరు అరుణ్ చూపించే ప్రయత్నం చేయండి. ఇదో చూడొచ్చు ఎంత డెన్సిటీ, చూడొచ్చు క్లియర్. జూమ్ చేసి చూపించండి. చూడొచ్చు మీరు ఎంత డెన్సిటీ ఉంది చూడొచ్చు. అంతటి ఇదే పరిస్థితి. దుర్వాసన, మురుగు వాసన, కెమికల్కి సంబంధించిన రసాయనాల వాసన మాత్రం చాలా ఘోరంగా ఉంది. చూడొచ్చు. అరుణ్ క్లోజ్గా చేసి చూపించే ప్రయత్నం చేయండి. చూడొచ్చు ఎంత కెమికల్ ఉంది ఇక్కడ అనేది. ఇంత జరుగుతున్నా ఇది మంచినీటి చెరువు, చేపల చెరువు, రైతుల పొలాలకు వెళ్ళే వాటర్ అని ఇందులో వెళ్తుంటాయి. ఇక్కడ ఇలా పరిస్థితి ఉందంటే మీరు చూడొచ్చు, లేయర్స్లో ఫామ్ అయింది. లాస్ట్కి వచ్చే వరకు మందంగా ఉంది. ఇక్కడ ఒక కలర్లో, ఇక్కడ ఒక కలర్లో, అక్కడ లాస్ట్ వరకు ఒక కలర్లో ఉంది. చూడొచ్చు మీరు క్లియర్గా విజువల్స్లో. చాలా ఎంత అంటే చాలా ఘోరంగా ఉంది. చూడండి మీరు పరిస్థితి. ఒక లేరు కాదు, 1/2 ఇంచ్ వరకు కూడా మీకు ఇది తెట్టలాగా కట్టుకొని ప్రమాదంగా మారింది. మీరు చూడండి, క్లోజ్గా చూపించే ప్రయత్నం చేన్నారు దీనికి ఒకసారి. కెమికల్ ఇది పరిస్థితి. ఇక్కడ గుంతలాగా ఉంది. ఇక్కడ చూడండి మీరు. ఇదంతా ఎక్కడైతే కంపెనీస్ మీరు కనిపించడానికి ఫార్మా కంపెనీస్ సెజ్ ఏరియా అనమాట. అక్కడ నుంచి వచ్చే వాటర్ అని కూడా ఫస్ట్ వచ్చే పాయింట్ ఇది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక గుంతలాగా ఏర్పడింది. ఇందులోనే వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా వేసిన పరిస్థితి ఉంది. మనం ముందుకు వెళ్దాం. ఎక్కడైతే నీళ్ళు కరుస్తుందో అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రండి అరుణ్. ఏది పడితే అది అక్కడ పడేసిన పరిస్థితి అయితే ఉంది. మీకు క్లియర్గా కనిపించచ్చు విజువల్స్లో. చూద్దాం
ముందుకెళ్ళి కూడా చూద్దాం. చూడొచ్చు మీరు క్లియర్గా కెమికల్ వాటర్. లాస్ట్ టైం కంటే కూడా ఇంకా డార్క్ కలర్లో మీకు ఈ వాటర్ అనేది కనిపిస్తుంది. లైక్ లెమన్ టీ లాగా, ఒక బ్లాక్ కాఫీ లాగా మీకు కలర్ కూడా కనిపిస్తుంది. చూడండి క్లియర్గా. ఇంత ఆ గుంత కూడా చూపించే ప్రయత్నం చేయండి. చాలా చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఇక్కడ. మనం కొంతమంది స్థానికులు కూడా మనకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, వచ్చి మాట్లాడదామని. వాళ్ళ గురించి కూడా వెయిట్ చేస్తున్నాము. చూద్దాం. ఇప్పుడు చూద్దాం మనం డైరెక్ట్గా. ఇప్పుడు మీకు ఏదైతే కర్రతో లాగి చూపించానో మీకు డైరెక్ట్గా నేను ఫిజికల్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. విక్రమ్ కొంచెం నాకు సాయం చేయండి. ఇక్కడ చాలా జాగ్రత్త మెల్లగా పట్టుకో. అరుణ్ కొద్ది దగ్గర రండి. ఇక చూడండి, కొంచెం జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేయండి. చూడండి ఎంత లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు వాటర్లోనే ఉండే, ఇప్పుడు గడ్డ కట్టిపోయి ఇంత క్వాంటిటీలో పెరిగింది. మీకు చూపిస్తాను, ఇంకా కూడా కొంచెం చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది చూడండి, ఇక్కడ మీ కింద నీళ్ళు కనిపిస్తుంది కదా, ఏ క్వాలిటీలో ఇది. దీన్ని ఏమంటారో మరి, కెమికల్ అంటారా, వాటర్ అంటారా? చూడొచ్చు మీరే, చాలా దుర్వాసన వస్తుంది. కొంచెం కింద కూడా పడటం లేదు, ఈ స్థాయిలో ఉంది కెమికల్. మరి సాధారణంగా డ్రైన్ వాటర్ వచ్చి కలుస్తుందంటే డ్రైనేజ్ వాటర్లో ఇలాంటి జరిగే పరిస్థితులు అస్సలు ఉండదు. మరి దీనికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులే దీనికి సమాధానం చెప్పాలి. ఇంత పొల్యూషన్ ఎంత మోతాదులో అవుతుంది మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇంత వేసినా కూడా ఇలాగే ఉండేది. మీకు ఇక్కడ చేసి కూడా చూపిస్తాను. చూడండి, కడిగినా కూడా పోవడం లేదు. ఇది మీరు చూసుకోవచ్చు ఎంత మోతాదులో పొల్యూషన్ అవుతుంది. చెప్పి నాకే నోరు నొప్పిలేస్తుంది తప్ప అధికారులకైతే ఇంత కూడా చలనం కనిపించడం లేదు. మూగ జీవాలకు కానీ, సాధు జంతువులకు కానీ, ఇందులో వాటర్ తాగే జీవులకు కానీ ఎంతో ప్రమాదం జరిగే ఉంది. అలాగే ఇందులో ఉన్నటువంటి చేపలు తిన్నా, ఈ నీటిని వాడినా కూడా మనకు కూడా ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని ఖచ్చితంగా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని మన ఛానల్ నుంచి కూడా కోరుతున్నాము. కెమెరా పర్సన్ అరుణ్తో టీసీ న్యూస్, సిద్దిపేట జిల్లా నుంచి.